ఐపీఎల్ 2024లో కేకేఆర్ మరియు ముంబై జట్ల మధ్య ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరగబోతుంది. ఈ రోజు ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ రెండు జట్లు తలపడబోతున్నాయి. సో ఈ మ్యాచ్ అయితే ముంబై టీంకి ఒక రీవెంజ్ మ్యాచ్. ఎందుకంటే వాళ్ళ ఏడాది ఫస్ట్ మ్యాచ్లో కేకేఆర్ మీద ఓడిపోయారు. ఇన్ఫాక్ట్ ఆల్మోస్ట్ ఆ మ్యాచ్ వల్ల ముంబై టీం ప్లే ఆఫ్స్ నుంచి పక్కకు పోయింది. దీంతో ఈ మ్యాచ్లో ఎలాగైనా సరే వాళ్ళ మీద రీవెంజ్ తీర్చుకోవాలని చూస్తారు. పైగా ఈ మ్యాచ్లో కేకేఆర్ టీం ఓడిపోతే వాళ్ళకి కిందకి డ్రాగ్ చేసినట్టు ఉంటుంది. కేకేఆర్ వాళ్ళకి టాప్ 2లో ఉండేందుకు ఉన్న అవకాశాలను దెబ్బతీసినట్టు ఉంటుంది. సో ప్రజెంట్ అయితే కోల్కతా టీం ప్లే ఆఫ్ రేస్లో చాలా కంఫర్టబుల్గా ఉన్నారు. పాయింట్స్ టేబుల్లో టాప్ పొజిషన్లో ఉండి ఆల్మోస్ట్ ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయారు. కానీ ఈ మ్యాచ్లో ఓడిపోతే వాళ్ళ పరాజయాల సంఖ్య 4కి వస్తుంది. అండ్ ఇదైతే ఆర్ఆర్ మరియు ఎస్ఆర్హెచ్ లాంటి టీమ్స్కి చాలా ప్లస్ అవుతుంది. ఎస్పెషల్ ఎస్ఆర్హెచ్ టీం టాప్ 2లోకి వెళ్ళాలనుకుంటే కేకేఆర్ కానీ ఆర్ఆర్ కానీ ఈ రెండు జట్లలో ఏదో ఒక టీం 2 మ్యాచ్లు ఓడిపోవాలి. సో ఈ మ్యాచ్లో కేకేఆర్ టీం ఓడిపోతే వాళ్ళ పరాజయాల సంఖ్య 4కి వస్తుంది. అంటే ఆర్ఆర్ టీం కూడా ఏదో ఒక మ్యాచ్లో ఓడిపోయింది అనుకోండి, వాళ్ళ పరాజయాల సంఖ్య కూడా 4లోకి వస్తుంది. అయితే అట్ లాస్ట్ చూసుకుంటే రెండు జట్ల మధ్య ఒక మ్యాచ్ ఉండబోతుంది. కేకేఆర్ మరి ఆర్ఆర్ జట్లు 70వ మ్యాచ్లో తలపడబోతున్నాయి. సో ఈ మ్యాచ్లోకి రెండు జట్లు 4 పరాజయాలతో వెళ్తే అందరినీ రెండింటిలో ఏదో ఒక టీం 5 పరాజయాలకు చేరుకుంటుంది. విచ్ మీన్స్ ఎస్ఆర్హెచ్ టీం టేక్పల్ అయిపోతారు. అండ్ ఇలాంటి టైంలో ఎస్ఆర్హెచ్ టీం తమ లాస్ట్ 2 మ్యాచ్లో పెద్ద విక్టరీస్ కొట్టి నెట్ రన్ రేట్ను బాగా ఇంప్రూవ్ చేసుకుంటే మేబీ వాళ్ళకి టాప్ 2లోకి వెళ్ళే ఛాన్స్ రావచ్చు. సో ఫస్ట్ ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీం కేకేఆర్ ఓడిపోవాలని కోరుకుంటారు. ఈవెన్ ఆర్ఆర్ టీం కూడా ఈ మ్యాచ్లో కేకేఆర్ టీం ఓడిపోతే కలిసి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి టాప్ 2లో ఉండేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా పెరుగుతాయి. సో ఈ మ్యాచ్లో కనుక ముంబై టీం రివెంజ్ తీర్చుకుంటే అది కేకేఆర్ టీంకి చాలా డ్యామేజ్ చేసే అవకాశాలు ఉంటాయి. పైగా రెండు జట్ల మధ్య రికార్డు గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొత్తం 33 మ్యాచ్లు జరిగితే 10 మ్యాచ్ల్లో మాత్రమే కోల్కతా వాళ్ళు గెలిచారు. కానీ ముంబై వాళ్ళు 23 మ్యాచ్ల్లో గెలిచారు. సో ఓవరాల్గా అయితే ముంబై టీంకు కోల్కతా మీద చాలా మంచి రికార్డు ఉంది. కానీ గత 5 మ్యాచ్ల్లో చూసుకుంటే కోల్కతా వాళ్ళు చాలా డామినేట్ చేశారు. 4 మ్యాచ్ల్లో వాళ్ళే గెలిచారు. 1 మ్యాచ్లో మాత్రమే ముంబై టీం గెలిచింది. అండ్ ముందు చెప్పుకున్నట్టు ఏడాది ఆల్రెడీ ఒకసారి వాళ్ళు ముంబై టీంని బీట్ చేశారు. అది కూడా ఒక మోడరేట్ టార్గెట్ని డిఫెండ్ చేసుకుని. ఈవెన్ ప్రజెంట్ కేకేఆర్ టీం యొక్క ఫామ్ చూసుకుని అద్భుతంగా ఉంది. తమ లాస్ట్ మ్యాచ్లో ఎల్ఎస్జీ టీం ఓడించారు. అఫ్కోర్స్ ముంబై వాళ్ళు కూడా తమ లాస్ట్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఓడించి వస్తున్నారు. బట్ ఎనిమిది సీజన్లో చూసుకుంటే రెండు జట్ల మధ్య చాలా డిఫరెన్స్ ఉంది. మెయిన్లీ కోల్కతా టీం తమ హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ అంటే చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉంటారు. సో ఖచ్చితంగా మనమైతే ఈరోజు రెండు జట్ల మధ్య ఒక టాప్ మ్యాచ్ ఫైట్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక ఈ మ్యాచ్ ఆడపై ఈడెన్ గార్డెన్స్ యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే చాలా వరకు బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. అఫ్కోర్స్ లాస్ట్ మ్యాచ్లో డీసీ టీం భారీ స్కోర్ కొట్టలేకపోయింది. బట్ స్టిల్ ఈ ఆడదైతే వికెట్ బ్యాటింగ్కి ఎక్కువ అనుకూలించింది. పైగా ఇక్కడ బౌండరీ సైజెస్ చిన్నగా ఉంటే అలాగే డ్యూ ఫ్యాక్టర్ కూడా ప్లేలోకి వస్తుంది. సిటీ తిరిగి రెండు జట్లలో పవర్ హిట్టర్స్ ఎక్కువగానే ఉన్నారు కాబట్టి మనమైతే ఒక మంచి హై స్కోరింగ్ ఎన్కౌంటర్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 92 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అండ్ ఈ 92 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 37 మ్యాచ్లో గెలిస్తే చేస్ చేసిన టీమ్స్ 55 మ్యాచ్లో గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 163 రన్స్గా ఉంది. సో ఈ స్టాట్స్ బట్టి అయితే క్లియర్గా చేస్ చేసిన టీమ్స్కు చాలా అడ్వాంటేజ్ కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ ఈ ఏడాది చూసుకుంటే ఈ గ్రౌండ్లో 6 మ్యాచ్లు జరిగాయి. అండ్ 6 మ్యాచ్ల్లో కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 2 మ్యాచ్లోనే గెలిచారు. చేస్ చేసిన టీమ్స్ 4 మ్యాచ్లో గెలిచారు. ఇన్ఫాక్ట్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సందర్భాల్లో కూడా చాలా క్లోజ్గా మ్యాచ్లు గెలిచారు. కేకేఆర్ ఎస్ఆర్హెచ్ని 4 పరుగుల తేడాతో ఓడిస్తే ఆ తర్వాత ఆర్సీబీని 1 పరుగు తేడాతో ఓడించారు. సో ఈ గ్రౌండ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి టార్గెట్ని డిఫెండ్ చేసుకోవడం చాలా కష్టం. దీంతో ఖచ్చితంగా టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బౌలింగే తీసుకుంటారు. ఇక ఈ గ్రౌండ్లో అయితే కేకేఆర్ టీంకి చాలా మంచి రికార్డు ఉంది. ఓవరాల్గా చూసుకున్న ఏడాది చూసుకున్న మంచి ఫలితాలు చూశారు. మెయిలీ సీజన్లో చూసుకుంటే 6 మ్యాచ్లు ఆడితే 4 గెలిచారు, 2 మాత్రం ఓడిపోయారు. సో కేకేఆర్ టీం అయితే మరోసారి తమ హోమ్ గ్రౌండ్లో వాళ్ళ ఛాన్సెస్ని ఫ్యాన్సీ చేసుకుంటారు. కానీ ముంబై టీంకి చూసుకుంటే ఈ గ్రౌండ్లో కేకేఆర్ టీం మీద అద్భుతమైన రికార్డు ఉంది. మొత్తం రెండు జట్లు ఈ గ్రౌండ్లో 10 మ్యాచ్లు ఆడితే 7 మ్యాచ్లో ముంబై వాళ్ళే గెలిచారు. 3 మ్యాచ్ల్లో మాత్రమే కేకేఆర్ టీం గెలిచింది. ఇన్ఫాక్ట్ ఓవరాల్గా చూసుకుని ఈ గ్రౌండ్లో ముంబై టీంకు 75 విన్ పర్సెంటేజ్ ఉంది. సో పర్సర్ పాస్ట్ రికార్డ్స్ అన్ని ముంబైకి అనుకూలంగా ఉన్నాయి. బట్ రీసెంట్ ఫామ్ చూసుకుంటే మాత్రం కంప్లీట్లీ కేకేఆర్కి అనుకూలంగా ఉంది. దీంతో డెఫినెట్లీ రెండు జట్ల మధ్య ఒక హోరాహోరీ మ్యాచ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక టీమ్స్ విషయానికి వస్తే కేకేఆర్ టీం అద్భుతమైన ఫామ్లో ఉంది. తమ లాస్ట్ మ్యాచ్లో లక్నో టీం మీద ఒక భారీ విక్టరీ కొట్టారు. సో వాళ్ళ బ్యాటింగ్లో ఎక్కువ కంట్రిబ్యూషన్ ఓపెనర్స్ దగ్గర నుంచే వస్తుంది. ఇద్దరు కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నారు. ఎస్పెషల్లీ నరేన్ చూసుకుంటే కేకేఆర్ టీంకి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్. బ్యాట్తో రాణిస్తున్నాడు, అలాగే బాల్తో కూడా బీభత్సంగా పెర్ఫామ్ చేస్తున్నాడు. ఈవెన్ సాల్ట్కి చూసుకునే గ్రౌండ్లో చాలా మంచి రికార్డు ఉంది. సో పర్సూర్ కేకేఆర్ టీం తమ ఓపెనర్స్ మీద గట్టిగా ఆశలు పెట్టుకుంటారు. మళ్ళీ చివరికి ఎంఐతో మ్యాచ్ జరిగినప్పుడు వాళ్ళ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అందరూ కుప్పకూలిపోయారు. బట్ ఈ మ్యాచ్లో మాత్రం అది రిపీట్ చేయకుండా ఉండాలని చూస్తారు. ఇక వెంకటేష్ అయ్యర్కి చూసుకున్న ముంబై టీం మీద చాలా మంచి రికార్డు ఉంది. 5 మ్యాచ్లో 3 హాఫ్ సెంచరీలు మరియు 1 సెంచరీ కొట్టాడు. ఈవెన్ లాస్ట్ మ్యాచ్లో కూడా ఒక మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇక వీళ్ళతో పాటు శ్రేయస్ అయ్యర్, రఘువంశీ, రింకు సింగ్ మరియు రస్సెల్ వీళ్ళు కూడా ఎంతో కొంత పెర్ఫామ్ చేసిన ప్లేయర్సే. ఈవెన్ రమణదీప్ సింగ్ కూడా చాలా వరకు మంచి ఫినిషింగ్ వచ్చేసి ఇవ్వగలుగుతున్నాడు. సో ఓవరాల్గా చూసుకుంటే కేకేఆర్ బ్యాటింగ్ చాలా బాగుంది. ఈవెన్ బౌలర్స్ చూసుకుని అద్భుతంగా పెర్ఫామ్ చేస్తున్నారు. వాళ్ళు ఆడిన గత 3 మ్యాచ్లో ఒపోనెంట్ బ్యాట్స్మెన్కి ఎక్కువ రన్స్ ఇవ్వలేదు. మెయిన్లీ నరేన్ మరియు చక్రవర్తి కాంబినేషన్ బ్యాక్ టు ద ఫామ్. అలాగే రస్సెల్ చూసుకుని హర్షిత్ రాణా చూసుకుని ఇంపార్టెంట్ వికెట్స్ తీసుకుంటున్నారు. ఈవెన్ స్టార్క్ కూడా కొంతవరకు ఫామ్లోకి వచ్చాడు. సో కేకేఆర్ టీం అయితే వరుసగా 3 విక్టరీస్ కొట్టి మంచి ఊపు మీద ఉన్నారు. అండ్ ఈ మ్యాచ్ కోసం మోస్ట్ లైక్లీ కేకేఆర్ టీం ప్లేయింగ్ లెవెల్ ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు.
ఒకవేళ ఏదైనా డిఫికల్ట్ సిచ్యువేషన్ వస్తే ఇంపాక్ట్ ప్లేయర్ విషయంలో చేంజ్ చేస్తారు కానీ లేకపోతే వాళ్ళ ప్లేయింగ్ లెవెల్ అలాంటి మార్పు ఉండదు. ఇక ముంబై టీం విషయానికి వస్తే తమ లాస్ట్ మ్యాచ్లో SRH టీం మీద ఒక మంచి విక్టరీ కొట్టారు. మెయిన్లీ విక్టరీ వాళ్ళకి ఒక ఉపశమనం లాంటిదే. సో వాళ్ళ బ్యాటింగ్లో లాస్ట్ మ్యాచ్లో స్కై సెంచరీ కొట్టాడు. బట్ మిగతా ప్లేయర్స్ ఎవరు కూడా అంత మంచి ఫామ్లో లేరు. ఎస్పెషల్ ఓపెనర్స్ కంటిన్యూస్గా ఫెయిల్ అవుతున్నారు. అలాగే హార్దిక్ పాండ్యా చూసుకున్న బ్యాట్ అంత మంచి ఫామ్లో లేడు. ఈవెన్ తిలక్ వర్మ కూడా గత 3 మ్యాచ్లో కాస్త ఆఫ్ కలర్డ్గా కనిపించాడు. బట్ ఓవరాల్గా అతని ఫామ్ అయితే బాగుంది. సో బ్యాటింగ్లో ముంబై టీంకి టాప్ ఆర్డర్లో కాస్త సమస్యలు ఉన్నాయి. బట్ ఈ మ్యాచ్ ఆడిపోయి ఈడెన్ గార్డెన్స్లో రోహిత్ శర్మకు చాలా మంచి రికార్డు ఉంది. మిగిలిన అతని గ్రౌండ్లో 3 ఫార్మాట్స్లో కూడా సెంచరీస్ కొట్టాడు. ఇన్ఫాక్ట్ తన ఫస్ట్ IPL 100 ఈ గ్రౌండ్లోనే వచ్చింది. సో రోహిత్ కనుక ఫామ్లోకి వస్తే ఈ మ్యాచ్లో ముంబై టీం ఈజీగా గెలిచే అవకాశాలు ఉంటాయి. లేకుంటే మరోసారి వాళ్ళు ఎక్కువగా మిడిల్ ఆర్డర్ మీద డిపెండ్ అవ్వాలి. ఇక బౌలింగ్ విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో ఒక సర్ప్రైజింగ్ చేంజ్ చేశారు. రెండో ఫారెన్ బౌలర్ని పక్కన పెట్టి అన్సుల్ కంబోజ్ లాంటి ఒక యంగ్స్టర్ని తీసుకొచ్చారు. అండ్ అతనైతే చాలా వరకు బాగానే పెర్ఫామ్ చేశాడు. సో మేబీ ఈ మ్యాచ్లో కూడా అతనే కంటిన్యూ చేయొచ్చు. లేకపోతే చేంజ్ చేయాలనుకుంటే కాజ్జాన్ తిరిగి తీసుకొస్తారు. ఎనివే గత మ్యాచ్లో అయితే ముంబై బౌలర్స్ బాగానే బౌలింగ్ చేశారు. బలమైన SRH బ్యాటింగ్ను కూడా మంచిగా కట్టడి చేయగలిగారు. ఎస్పెషల్లీ బూమ్రా ఎప్పట్లోనే టాప్ నాచ్ ఫామ్లో ఉన్నాడు. అలాగే తుషారా కూడా లాస్ట్ టైం కేకేఆర్తో మ్యాచ్ అయినప్పుడు వికెట్స్ తీశాడు. సో బౌలింగ్లో కూడా ముంబై టీంకి సమస్యలు ఉన్నప్పటికీ లాస్ట్ మ్యాచ్లో ఒక మంచి కలెక్టివ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వగలిగారు. అండ్ అదే పెర్ఫార్మెన్స్ ఈ మ్యాచ్లో కూడా కంటిన్యూ చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళు మ్యాచ్ గెలిచే అవకాశాలు ఉంటాయి. ఇక టీంలో చేంజెస్ చూసుకుంటే లాస్ట్ మ్యాచ్లో నేహల్ వదిరాని పక్కన పెట్టి నమందరిని తీసుకొచ్చారు. సో ఈ మార్పు అయితే మళ్ళీ రివర్స్ చేసే ఛాన్స్ ఉంది. వదిరాని మళ్ళీ తిరిగి ప్లేయింగ్ లెవెల్లోకి తీసుకురావచ్చు. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్గా ఒక ఫార్నర్ని తీసుకొస్తారు. మేబీ డెవాల్ బ్రేవిస్ ఆర్ రొమారో షెపర్డ్ ఎవరో ఒకరిని తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో నేనైతే ముంబై టీంలో 2 మార్పులు జరుగుతాయి అనుకుంటున్నా. ఇక ఈ మ్యాచ్లో డెఫినెట్లీ కేకేఆర్ వాళ్ళే ఫేవరెట్స్గా ఉంటారు. బట్ ముంబై టీం గెలవాలంటే వాళ్ళ బౌలర్స్ బాగా పెర్ఫామ్ చేయాలి. మెయిన్లీ లాస్ట్ టైం కేకేఆర్ బ్యాట్స్మెన్ ఎలా కట్టడి చేశారో ఈ మ్యాచ్లో కూడా అలానే కట్టడి చేయాలి. అట్ ది సేమ్ టైం వాళ్ళ బ్యాట్స్మెన్ కూడా పవర్ ప్లేలో వికెట్స్ కోల్పోకూడదు. సో ముంబై టీం కనుక పవర్ ప్లేలో వికెట్స్ కోల్పోకుండా ఉంటే డెఫినెట్లీ వాళ్ళకి భారీ స్కోర్ వస్తుంది. అలా కాకుండా వాళ్ళు పవర్ ప్లేలో వికెట్లు కోల్పోతే బౌలర్స్ ఎంత రాణించినా వేస్ట్. మరోసారి మ్యాచ్ ఓడిపోవచ్చు. చూడాలి మరి ఈ మ్యాచ్లో ముంబై టీం కేకేఆర్ మీద రివెంజ్ తీర్చుకుంటారు లేదా అనేది.